ఆదిలాబాద్ ప్రధాన కూడలిలో ఆక్రమణల తొలగింపు మూనాళ్ల ముచ్చటగా మారింది. రోడ్డుకు దూరంగా ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేస్తే ఏకంగా రోడ్డుపైనే దుకాణం తెరిచారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించలేక 2 రోజుల్లో 3 ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఆదిలాబాద్ మెయిన్ రోడ్డుకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆక్రమణలు శృతిమించాయి. అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆక్రమణల పరిస్థితి మారింది. ప్రస్తుతం నేను ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య కూడలి వద్ద ఉన్నాను. ఎన్టీఆర్ చౌక్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ జిల్లా కేంద్రానికి ప్రజలు వస్తారో, అదేవిధంగా ట్రాఫిక్ వస్తుందో, వివిధ సుదూర ప్రాంతాల నుంచి వ్యాపార నిమిత్తం వస్తారో వాళ్ళందరూ ఎంటర్ అయ్యేది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న కూడలిలోనే. ఈ కూడలిలో ప్రస్తుతం నేనున్నటువంటి ఈ రోడ్డు మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు పక్కనే మనం చూస్తున్నటువంటి ఆక్రమణలు చూస్తున్నాము. అంటే రోడ్డు పైనే వీళ్ళందరూ ఆక్రమించుకొని ఫ్రూట్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే 1.5 కిలోమీటరు మేరా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఆటో కనబడుతుందో దాని వెనకాల ఉన్నటువంటి గోడ దగ్గర ఇంతకాలం ఈ ఆక్రమణలు ఉండేటివి. అయితే ఈ ఆక్రమణలన్నింటినీ ఇటీవలి కాలంలో అధికారులు తొలగించారు. తొలగించిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసి అక్కడ చెట్లు నాటారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ ఆక్రమణదారులు, అక్కడ దూరంగా ఉన్నటువంటి ఆక్రమణదారులు ఈ ఫెన్సింగ్ వేయడంతో వాళ్ళు ఏకంగా ఈ తార్ రోడ్డు పైకే వచ్చేసి వాళ్ళు బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మెయిన్ రోడ్ పక్కనే ఈ ఫ్రూట్ షాపులు, ఫ్రూట్ వెండర్స్ ఉన్నారు. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా ఈ రోడ్డు పైననే 3 వ్యక్తులు దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు భరోసా కల్పించాల్సిన, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. బిజీ రోడ్డుగా తయారైపోయింది పాత హైవే నెంబర్ 7. మరి దీన్ని జిల్లా అధికారులందరూ జిల్లా హెడ్క్వార్టర్లోనే ఉంటూ మరి శోధన చూస్తున్నారు. గత 3 వారం రోజులలో 3, ఒక టీచరు, తర్వాత ఇంకో వార్డను, ఇంకొక బాలుడు, 3 చనిపోవడం జరిగింది ఇదే రోడ్డు మీద. వారం రోజులలో ఎన్ని యాక్సిడెంట్ అయినా కూడా ఇవాళ ఈ రోజు పొద్దున కూడా ఒక ఉదయం హోటల్ యజమానికి కూడా మరి చాలా ప్రమాద దెబ్బలు తగిలినాయి. మరి దీన్ని ట్రాఫిక్ వాళ్ళు కానీ, మరి పోలీస్ యంత్రం కానీ, జిల్లా కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి మరి ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకొని మరి ప్రజలకు అసౌకర్యంగా కలిగించకుండా మరి దుకాణదారులకు వేరే చోట స్థలం చూపిస్తూ. అయితే ఏదైతే ఆక్రమణదారులు ఏకంగా నడి రోడ్డు పైనే వ్యాపారాలు చేస్తున్నప్పటికీ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించిన దాఖలాలు కనబడట్లేదు. దీంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో రోడ్డు పైన వీటన్నిటిని తొలగించి ప్రజలకు రక్షణ కలిగించాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.